గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మనకి కార్తీక మాసంలో వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి అని, క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఈ రోజున తులసి కళ్యాణం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు, దామోదర తులసి కళ్యాణము. ఇంకా ఈ రోజున విశేషాలు ఏమున్నాయి, అసలు ఆ రోజు నిజంగా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ముఖ్యంగా ప్రేక్షకులకు ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి శుభ ఆశీస్సులు. ఎందుకంటే మన యొక్క హిందూ ధర్మంలో తులసి చెట్టు కావచ్చును, లేదా మనకు బిల్వ దళాలకు అంటే బిల్వ చెట్టు కావచ్చును, ఉసిరిక చెట్టు, అదేవిధంగా అరటి చెట్టు, అంటే కొన్ని ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైనటువంటి ఈ యొక్క చెట్లల్లోనే లక్ష్మీదేవి కొలువు తీరింది అనే విధంగా మనకు చెప్పినటువంటి దాఖలాలు. దేవతా వృక్షాలు. అంటే ఇక్కడ ముఖ్యంగా తులసి అమ్మవారిని ఎందుకు వివాహము అంటే తులసి అమ్మవారికి మరి ఈరోజు దేనికి మనము ఆ యొక్క వివాహం ఇంట్లో జరిపించుకోవాలి, ఆ యొక్క దామోదరుడు అదేవిధంగా తులసి మాతను ఎందుకు కొలవాలి అనేటువంటి విధంగా చూసుకున్నట్టయితే మనకు గతంలో పరమ పవిత్రమైనటువంటి స్త్రీమూర్తి ఈ యొక్క తులసి మాత. ఈ తులసి అమ్మవారికి సంబంధించినటువంటి భర్త పేరు జలంధరుడు. ఇట్టి జలంధరుడు కఠోర దీక్ష తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే, నాకు చావే లేని విధంగా వరాన్ని ప్రసాదించు అని చెప్పి అడగగా, మరి ఆ బ్రహ్మగారు కాస్త విష్ణుమూర్తితోనూ ఈశ్వరునితో మాట్లాడి ఒక చిన్న మెలిక పెడతారు. సరే, మీకు వరాన్ని అయితే ప్రసాదించడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే నీ భార్య పతివ్రతకు భంగం కలుగుతుందో ఆ క్షణాన నీకు మరణం సంభవిస్తుంది అనే విధంగా వరాన్ని ఇస్తారు. ఆమె మహాపతివ్రతురాలు. ఆమె పాతివ్రతం ఎట్లా భంగం కలుగుతుందని తను ఓకే అంటాడు. సో ఆ విధంగా గడుస్తూ ఉండగా కనబడేటువంటి స్త్రీలనల్లా కొంత తన దృష్టి దోషంతో కానీ అంటే ఆ విధంగా ఉండగా తన అల్లరి కానీ ఆకృత్యాలు కానీ అధికంగా అయిపోయినటువంటి తరుణంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ జలంధరుని యొక్క రూపకంగానే ఒక మారు వేషంలో ఈ యొక్క తులసిమాతకు వద్దకు వచ్చి ఆ యొక్క పతివ్రత భంగాన్ని దాన్ని భంగపరచడం జరుగుతుంది విష్ణుమూర్తి. ఈ విషయము తెలిసినా కూడా తులసి అమ్మవారు మౌనంగా ఉండడము, అంటే ఇక అది ఎప్పుడైతే వరం ఇచ్చారో ఆ మెలిక ఆ విధంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కనుక్కున్నటువంటి తులసి అమ్మవారు స్వామిని శపిస్తుంది, నువ్వు బండలాగా మారిపో అని. అదే సందర్భంలో నువ్వు గండకీ నది మన ఎక్కడ నేపాల్ రైట్ రిపీట్ గండకీ నది మనకు ఇప్పటికీ ఉంది, నేపాల్ రిలేటెడ్. సో నదిలాగా మారు అని చెప్పి స్వామి ఈమెను శపించడము, ఈమె తనను శపించడం జరుగుతుంది. ఇట్టి క్రమంలో ఇప్పటికీ మనకు గండశిల నదిలో ఈ సాలగ్రామాలు కొట్టుకు వస్తాయి, అక్కడే లభిస్తాయి. విష్ణుమూర్తి సంబంధిత సాలగ్రామాలు మనకు ఆ నదిలోనే లభిస్తాయి. మరి ఇదే తరుణంలో మన బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఆ జలంధరుని యొక్క తలను నరికేస్తాడు ఈశ్వరుడు వెళ్ళి. ఇట్టి మహోత్తరమైనటువంటి కార్యక్రమం అంతా కూడా జరిగినటువంటిది ఈ కార్తీక మాసము ఈ యొక్క ఏకాదశి ద్వాదశి సందర్భాలలోనే. అప్పుడు తులసిమాత ఈశ్వరుని కూడా అడుగుతుంది, నాకు మోక్షం ఏమిటి అని. ఇక్కడ విష్ణుమూర్తి కూడా తనని శపిస్తాడు, నీ యొక్క వెంట్రుకలు ఆ ఉసిరిక తీగల్లాగా ఉసిరి కొమ్మలాగా అదేవిధంగా ఈ యొక్క మనకు తులసి చెట్టులాగా మారిపోవుగాక అని చెప్పి శపించి తన శాపాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఈశ్వరుని అడగగా మరి ఈరోజు జరిగింది కనుక ఇట్టి కార్యక్రమం అంటే ఈ యొక్క మీ యొక్క భర్త మరణించినటువంటి రోజు ఈరోజు ఏదైతే ఉందో ఇది చిలుకు ద్వాదశిగా కార్తీక మాసంలో విశేషంగా
నీ కళ్యాణాన్ని ఎవరైతే జరుపుకుంటారో, తులసి చెట్టుకు సంబంధించి కార్తీక మాసంలో ఎవరైతే ప్రతిరోజు తులసి మన చెట్టు వద్ద ఎవరైతే దీపారాధన చేస్తారో, నిన్ను అధికంగా ఎవరైతే కొలుస్తారో వారి జీవితంలో ఉన్నటువంటి, వారి జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన కావించే విధంగా నేను మోక్షమిస్తాను అని ఈశ్వరుడు తనకు వరం ఇస్తాడు. కనుక ఎక్కువగా మనకు తులసి చెట్టు అంటేనే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపకంగా మనము చూసుకుంటాం. తులసి చెట్టు మొదట్లో ఉండేటువంటి మట్టిని తీసి మనము కాస్త బొట్టుగా ధరించినా కూడా నరదృష్టి, నర సంబంధిత దృష్టి దోషాలు కూడా ఉండవు. కనుక ఇట్టి తులసి చెట్టు వద్ద సాలగ్రామాలను పెట్టి చక్కగా తులసి చెట్టుకు చెరుకు గడలతో అలంకరణ చేసి చక్కగా అమ్మవారి రూపకంగా చీరను కడతారు. మనకు గుజరాత్, మహారాష్ట్ర సైడ్ అద్భుతంగా చేస్తారు. 2 కళ్ళు సరిపోవు ఖచ్చితంగా. అమ్మవారిను ఆ విధంగా కొలిచి స్వామివారిని పంచలోహాల విగ్రహం కానీ లేదా ఒక మట్టితో చేసినటువంటి విగ్రహాన్నైనా కూడా అక్కడ పెట్టి చక్కగా ప్రదోష కాలంలో చేసుకుంటారు. ఉదయమంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో తులసి కళ్యాణాన్ని ఆచరించి కొన్ని చోట్లలో స్వామిని ఎదుర్కొని మన అమ్మవారిని ఒక చోట, స్వామిని ఒక చోట పెట్టి మన నిజంగా వివాహంలో ఏ విధంగానైతే ఎదుర్కోలు చేసుకుంటారో అంతా జరిపిస్తూ ఉంటారు. దేవాలయాలలో అద్భుతంగా జరిపిస్తూ ఉంటారు. సో ఎవరికైతే అంటే కుమార్తెలు సంతానంగా లేనివారు, అంటే కన్యాదానం చేయాలి అని కొందరికి ఉంటుంది సంకల్పం. ఓన్లీ పురుషులు మాత్రమే వారింట్లో ఉన్నారు, స్త్రీ సంతానము లేదు అని అనుకునేటువంటి వారు ఎంతో అంగరంగ వైభవంగా ఈ మనకు క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మాతకు సంబంధించినటువంటి యొక్క వివాహాది కార్యక్రమాలు వారి సొంత కూతురులాగా భావన చేసుకొని చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఎవరైతే చేస్తారో నిజంగా ఇటు 7 తరాలు అటు 7 తరాలు అనేటువంటిది ఉంటుంది కదా, వారి జన్మ 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 ఇక అంటే అంటే వారి తాత, వారి ముత్తాత, వారి తాత, ఇట్లా వారి వంశాభివృద్ధికి సంబంధించినటువంటిది విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మరణించినారో, అంటే సూసైడ్ అటెంప్ట్స్ జరిగాయో, లేదా మనకు అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చిపోవడం కానీ, లేదా సడన్ డెత్, యాక్సిడెంట్స్ కానీ, ఇలాంటివి కొన్ని జరిగి ఆత్మలు ఘోషిస్తూ ఉంటుంది. సరే అంటే అవి ఎటు వెళ్ళక వాటికి ఇచ్చినటువంటి సమయం ఇన్ని సంవత్సరాలు జీవించు అని ఈశ్వరుడు ఇస్తే కూడా వారు దాన్ని సరైనటువంటి విధంగా ఆ జీవితాన్ని జీవించకుండా మరణించినటువంటి సందర్భంలో నో యాక్సెప్ట్, అంటే ఆ విధంగా ఉంటవి కొన్ని. అలాంటి వారు తప్పకుండా ఈ మనకు తులసి వివాహంలో కన్యాదానానికి సంబంధించినటువంటి దానిలో పాల్గొన్న వారి గోత్రనామాలతో అక్కడ పూజాది కార్యక్రమాలు జరిపించినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ తులసి కళ్యాణం జరుగుతున్న దగ్గర ఈ విధంగా కళ్యాణం అయిన తర్వాత తులసి ఆకును తీసుకొని కూడా భుజించాలి. అవునా? ఇట్లా చేసి రకరకాలైనటువంటి నైవేద్యాలను సమర్పించి ఆడవారు చక్కగా కూడా మంగళారతి పాటలు పాడతారు. సో మొత్తం యూట్యూబే పాడేస్తుంది. ఆ విధంగా చేసినటువంటి వారికి నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది. కనుక తులసి కళ్యాణము ఈ విధంగా చేసుకున్నటువంటి వారికి నిజంగా అద్భుతమైనటువంటి ఫలితం. ఇప్పుడు చాలా వరకు ఈ తులసి కళ్యాణం ఈ తంతా కూడా కార్తీక పౌర్ణమి రోజునే ఆచరిస్తున్నారు చాలా వరకు. అంటే అది ఇంకా క్షీరాబ్ది ద్వాదశి రోజు కుదరదు అనా, లేకపోతే ఎట్లాగూ కార్తీక పౌర్ణమి విశేషంగా ఆరాధిస్తాం కాబట్టి పనిలో పని ఈ రోజు చేసుకుంటే అయిపోతుందనా, ఏంటో రీజన్ తెలియదు కానీ చెయ్యొచ్చు అంటారు అట్లా. మొత్తానికి ఒక 5 days ఫెస్టివల్ ఇది. ఈ 5 days ఫెస్టివల్లో కార్తీక పౌర్ణమి రోజు మనము మొదట్లో కథ చెప్పుకున్నాం. కార్తీక పౌర్ణమి రోజు ఇది జరిగింది. సో ఇక్కడ మనకు ఏకాదశి ద్వాదశి నుండి మొదలు 5 రోజులు. సో అక్కడి నుండి మనకు సుమారుగా ఇప్పుడు మనకు 5వ తారీఖే ఉంది కార్తీక పౌర్ణమి. అవును. ఈ సందర్భాలలో ఎవరి వీలు దీపావళి నోములు ఉన్నవి. దీపావళి నోములు పడని వారు కార్తీక పౌర్ణమి రోజు కూడా చేసుకుంటున్నారు. ఆ రోజు కుదరకపోతే
అవును, కుదరకుండా ఉంటే గిట్లా చెప్పలే. కనుక ఈ మనకు అంటే ఈ 4-5 రోజులు అదే ఫెస్టివల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సాధారణంగా ఆలయంకి వెళ్తున్నప్పుడు కానివ్వండి, తెలిసి తెలియక చాలా రకాల తప్పులు అయితే చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. ముఖ్యంగా ఈ కార్తీక మాసం వచ్చిందంటే మాసం అంతా కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు అక్కడ ఆచరించాల్సిన విధానాలు ఆచరించాలనే ఒక ఆత్రంలో కావచ్చు, మరి తెలుసో తెలియకో కావచ్చు, పక్కన వాళ్ళు చేసిన విధానాలని పాడు చేయడం కానివ్వండి, రకరకాలుగా ఏదో తప్పులన్నీ చేస్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా అంటే ఇది తప్పు అని కూడా తెలియకుండా చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఏం తప్పులు చేస్తూ ఉంటారు సాధారణంగా? ఏం తప్పులు చేస్తే మనకు ఇబ్బందులు కలుగుతాయో వివరించండి. చాలా విషయాలైతే దేవాలయానికి సంబంధించినటువంటి తప్పులు చాలా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరికి ఏది చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి కలియుగం అయిపోయింది ఇది. ఒకప్పుడు చెప్తే అందరూ వినేవారా అనేటువంటిది, అంటే కొన్ని యాక్సెప్ట్ చేసేవారు, లైక్ ఏదైనా కావచ్చును. ఇవాళ రేపు వీరు భుజించేటువంటి ఆహారం మూలకంగా అంటే నాన్ వెజ్ ఒక రాక్షసులుగా తయారవుతున్నారు. ఇది మాత్రం సత్యం. ఎందుకు అంటే ఒక తల్లి దేవుని అంటే ఈశ్వరుని యొక్క ఆలయం ముందు అంటే కొన్ని చోట్లలో మనకు వాయులింగాలు ఉంటాయి, అంటే అందరూ ముట్టుకునే విధంగా, అభిషేకం చేసే విధంగా గర్భగుడి ఉండదు. ఆ చోట చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసి ఈశ్వరునికి ఎంతో ప్రేమగా దీపారాధన చేసి ప్రదక్షిణ చేస్తూ ఉండగానే మరొకరు వచ్చి ఆ దీపాలను జరిపేసి ఆ ముగ్గురు తుడిచేసి మళ్ళీ ముగ్గు వేసి దాని మీద పెట్టేస్తారు. అర్థమైందా? అర్థమైంది. అవును. అంటే వారు నా శివయ్య అని చెప్పి వారు ఎంతో ప్రేమగా ముగ్గు వేసి దీపారాధన చేసి వారు ప్రదక్షిణ చేస్తుంటారు. వారు ప్రదక్షిణ చేస్తూ ఉండగా వీరికి తెలుసా తెలియకనా ఈ దీపాలను పక్క జరిపి నా దీపం పెట్టాలి అక్కడ నేనే అని చెప్పి ఆ ముగ్గును తుడిచేసి మళ్ళీ వీరు ముగ్గు వేసి మళ్ళీ పెడతారు. అవును అవును, ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. లేదా ఆరిపోతున్నటువంటి అంటే కొండెక్కుతున్నటువంటి దీపారాధనలో నూనె పోస్తూ ఉంటారు. పోయొచ్చా పోయకూడదా చెప్తా. లేదా ఆల్రెడీ అందులో దీపారాధన చేసినటువంటి ఆ వత్తిని నూనె ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ వెలిగిస్తారు. ఇది నేనే వెలిగించా అని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత కొందరు ఫోన్లు, అదేవిధంగా సెల్ఫీలు, అదేవిధంగా వీడియోలు, ఇవాళ నేను గుడికి వెళ్ళాను అనే విధంగా వారు ఆ పోస్ట్ పెట్టడాలు, చూపించుకోవడం, అదేవిధంగా సెల్ఫీ, ఇంకా భగవంతునితో కూడా సెల్ఫీ దిగేటువంటి వారు ఉన్నారు. అవును అవును, అతడు భగవంతుడు, తనతో సెల్ఫీ దిగుతారా? ఎవరన్నా దిగుతారా ఎక్కడన్నా? అంతటి జ్ఞానం కూడా మనకు లేకుంటే ఎట్లా? గంట మనము దేవాలయంలో చేసే 4 ప్రదక్షిణలకు 4-8 సార్లు గంటలు కొడతారు. గంట అనేటువంటిది ఒక రాహువు ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అదొక శబ్దము. ఘంటానాదము ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ మనకు రాక్షసులు కావచ్చును, చెడు సంబంధిత కావచ్చును, భూత ప్రేత పిశాచాలు ఘంటానాదం విన్న తర్వాత అవి వెళ్ళిపోతాయి. తరచూ కొట్టడం ద్వారా అవి మళ్ళీ మనపై ఇంపాక్ట్ చూపిస్తవి. కనుక దేవాలయానికి వెళ్ళేది మనము ఒక పీస్ఫుల్, ఒక పాజిటివ్ కోసం. ఈ విధంగా ఎవరో అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పాపం మీరు గంట కొట్టడం ద్వారా వారి ప్రదక్షిణ డిస్టర్బ్ అవుతుంది, లేదా అర్చన అవుతుంది కావచ్చు అక్కడ, లేదా అభిషేకం అవుతుంది కావచ్చును. అన్నీ చూసుకోవాలి. ఒక్కసారి మీరు దేవాలయానికి వెళ్ళారు, మరొకటి స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా చెప్పులు వేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయం ముందు చెప్పులను విడిచి నేరుగా లోపలికి వెళతారు. నేను ఇప్పుడే స్నానం చేసా ఏంది? చెప్పులు ఎక్కడెక్కడనో తిరిగి ఉన్నవి, ఎక్కడెక్కడనో ఎన్ని రోజుల నుండో. సో అలాంటి చెప్పులు వేసుకున్న తర్వాత తప్పకుండా కాళ్ళు కడుక్కొనే మనం గుడికి వెళ్ళాలి. కొందరు పొద్దున్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేస్తారు, పాపం ఇంట్లో దీపారాధన చేస్తారు స్త్రీమూర్తులు. దేవాలయం దూరం ఉంది, పాపం వారి భర్త 12 అయింది రాత్రి వచ్చే వరకు. అతని నిద్రలోంచి లేపి ఒక
ఒకటే బండి మీద తన అట్నే పాషి ముఖంతో బండి నడుపుతూ తన వెనకాల ఏమో బుట్టి పట్టుకొని దేవాలయానికి వస్తారు. ఇది నేను నా కళ్ళారా చూసినటువంటి విషయం నేను చెప్తున్నా. ఇంకా బండి మీద దూరం దూరం కూర్చుంటారు తాకకుండా. అంటే మన మనస్సు అంతే, ఏం లేదు అక్కడ నేను చెప్పేది. ఇగో ఇక ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి ఇంకా నేను. ఆ దేవుని మీద పెట్టినటువంటి పుష్పాలు తీస్తారు, మళ్ళీ అవే పెడతారు, తీసి పట్టుకొని ప్రదక్షిణ చేసి మళ్ళీ అవే పుష్పాలు పెట్టేవారు కూడా ఉన్నారు. ఎన్ని అని చెప్పాలి, ఎంత చెప్పాలి. భగవంతుడి పైన పూలు తీసి కూడా పెట్టుకుంటారు, నిర్మాల్యం కదా. అది తీసి మన రక్ష ఇంటికి తీసుకొని వెళ్ళండి. తల్లో పెట్టుకోకూడదా? తల్లో పెట్టుకో. శంకరుని దగ్గర నుండి ఏది తీసేటువంటి ఆస్కారం మనకు లేదు. మీరు వేరే ఎక్కడున్నా తీసుకోండి. విన్నరా? బ్రాహ్మణుడు ఉంటే పిలవాలి, స్వామి పువ్వులు నాకు ప్రసాదించండి, ఈశ్వరుని ప్రసాదం అడిగి తీసుకోండి అంతే. మీకు మీరు తీసుకున్నట్టయితే చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. చండీశ్వరుడు ఆగ్రహానికి లోనవుతాడు. చండీశ్వరుని యొక్క అనుగ్రహం లేనిది శివయ్య వద్ద నుంచి ఏది మనం తీసుకోవడానికి ఆస్కారం లేదు అంతే. కనుక ఇట్లాంటివి ఇక చాలా చాలా జరుగుతూ ఉంటవి. ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల అంటే ఖచ్చితంగా దోషం ఎందుకు అంటే అన్ని కావాలని చేసినట్టు కాదు, కొన్ని తెలియక కూడా చేస్తుంటాం కదా. అదే బిడ్డ, అదే అమ్మా నేను ఏం చెప్తున్నాను, తెలియక చేసినటువంటి వారు ఇకనైనా ఈ వీడియో చూస్తే ఎవరో ఒక్కరైనా మంచిదే, వారి లోపల మార్పు వచ్చినా చాలు. ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటవి, దాన్ని మనం పాటించాలి. ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నాడు, ఆపరేషన్ అయింది అనుకున్నాం, బైపాస్ ఇంకేదో అయింది. అట్నే వెళ్తారా? నువ్వు ₹1,00,00,000 సూట్ వేసుకున్నా నువ్వు వెళ్ళలేవు. వాడు ఇచ్చినటువంటి ఆ గ్రీన్ అదేదో కోట్ ఇస్తేనే నేను లోపలికి పంపిస్తారు. అవునా కాదా? రూల్స్ ఉంటాయి. కనుక ఇక్కడ కూడా గుడి డ్రెస్సు అని ఒకటి పెట్టుకోవాలి. వస్త్రాలు, దేవాలయం సంబంధిత వస్త్రాలు, లుంగి, అంగియ లేదా స్త్రీమూర్తులు చక్కగా గాజులు అన్నీ ధరించుకొని వెళ్ళాలి. వెళితేనే అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం అమ్మవారికి దర్శనం ఇవ్వాలి. అంతేగాని మనము చున్నీ లేకుండా గాజులు లేకుండా వెళ్ళేటువంటి సంస్కృతి కాదు, వెళ్ళకూడదు. ఇంకా చాలా విషయాలు జరుగుతుంటాయి, గందరగోళాలు. కొందరు ఊరికే ముచ్చట పెట్టడానికి కూడా గుడికి వస్తారు. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ఇందాక మీరు ఒకరు వెలిగించిన దీపం ఆరిపోతే కొండెక్కితే మనం వెలిగించటము, అది వెలిగించొచ్చా వెలిగించకూడదా? అండ్ వాళ్ళు వెలిగించిన దాంట్లో దీపం ఉంది, మనం ఆయిల్ వేయటము, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అండి? ఇప్పుడు ఆల్రెడీ అందులో ఒక వత్తి ఉన్నది, గాలికి కొండెక్కింది అనుకుందాం, అది దీపం మనం వెలిగించవచ్చును. అది అంటే దీపము వెలిగిస్తున్నా ఇంతే, నేను దీపం వెలిగిస్తున్నా అహం ఉండదు అనేటువంటిది ఇక్కడ. కేవలం దీపారాధన మనం చేస్తున్నాం, అక్కడ కొండెక్కింది దీపారాధన అంతే. అంటే కొందరు మర్చిపోయో లైక్ ఇంకేదో లేదా అనుకొని ఇది నేనే పెట్టినా ఎవరిదో కావచ్చును, అందులో మళ్ళీ ఒక చుక్క ఆయిల్ వేస్తారు, వారు తెచ్చింది. అట్లా వేయొద్దు. ఫ్రెష్గా మట్టి ప్రమిద, అందులో మీ ఆయిల్ వత్తులు వేసి దీపారాధన. అది కూడా ఈశాన్యం. మనము దేవాలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఈశాన్యం ఉంటుంది. ఈశాన్యం వైపు భగవంతుని యొక్క ఈశాన్యము వైపుగా ఆ యొక్క వత్తి చూస్తూ ఉండాలి. మన ఇంట్లో అయితే లెఫ్ట్ సైడ్, అంటే మనం తూర్పుకేసి చూస్తూ ఉంటాం, పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కనుక మనకు హార్ట్ గుండె దిక్కు దీపాలు పెట్టాలి, ఆ వత్తి. ధన్యవాదాలండి. మహాదేవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి